శ్రీకృష్ణ భగవానుని చరిత్రను ప్రపంచానికి చాటేలా హనుమకొండలో ముచ్చటగా మూడోసారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు మాజీగూడ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తెలిపారు. హనుమకొండలోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ చరిత్రను నేటి సమాజం ఫాలో అవుతుందని, ప్రపంచం మొత్తం శ్రీకృష్ణుని చరిత్ర ఆధారంగానే ముందుకు సాగుతుందని, ఇంకా శ్రీకృష్ణుని చరిత్ర ప్రపంచానికి తెలిసేలా జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించడమే మా లక్ష్యమని, శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని హనుమకొండలోని ప్రధాన రహదారుల వెంట శోభాయాత్ర కొనసాగుతుందని, వందలాది మంది కళాకారులు శోభాయాత్రలో పాల్గొంటారని, అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో వేడుకల నిర్వహణ కొనసాగుతుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ సాంస్కృతిక కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొండా సురేఖతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజు ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కన్నెబోయిన రాజయ్య, వీరబోయిన రాజయ్య, అశోక్, రాజేందర్, కుమార్, రజని, సిద్దిరాజు, కుల పెద్దలు పాల్గొన్నారు. గొప్పగా జరుపుకోవడానికి నిర్ణయం జరిగింది. ఇది కాస్త మీడియా ద్వారా ప్రజలందరికీ తెలవాలి. ఇవాళ ప్రపంచం మొత్తం ఇవాళ భగవద్గీతను అనుసరిస్తూ ఇవాళ ఒక భారతదేశమే కాదు, ఇవాళ గీతా ఫెస్టివల్స్ అమెరికా, కెనడా, లండన్, మారిషియస్, శ్రీలంకలో కూడా 3 రోజుల పాటు జరుపుకుంటాం గీతా ఫెస్టివల్స్. అంటే ఇవాళ గీత అనేది ప్రపంచానికే ఒక బైబుల్ లాగా అయిపోయింది. ఇవాళ క్రిస్టియన్ మతంలో ఉన్నా కానీ, ముస్లిం మతంలో ఉన్నా కానీ, ఇవాళ ప్రతి ఒక్కరూ ఇవాళ కృష్ణుని అనుసరించి, ఆ గీత బోధనలను అనుసరించి సమాజం ముందరికి వెళ్తున్న తరుణంలో ఇదొక బిజినెస్ పీపుల్ దీన్ని ఫాలో అవుతున్నారు, పొలిటీషియన్స్ ఇవాళ గీతను ఫాలో అవుతున్నారు, సామాన్య ప్రజలందరూ ఇవాళ గీతను ఫాలో అయ్యే రోజుల ఇవాళ గీత ప్రచారానికి ఇస్కాన్ లాంటి ఇంకా చాలా వ్యవస్థలు కృష్ణుని గీత బోధనను ప్రజలకు అందరికి అందించే విధంగా గొప్ప ప్రచారం జరుగుతున్న రోజుల్లో మేము శ్రీకృష్ణుని అసలు వారసులం, యదువంశీయులం కాబట్టి గొల్ల కుర్మలు ఎవరు ఇక్కడ అంటే దాదాపు మహాభారత్ పుట్టిన కాల్చర్ 3000 నుంచి 5000 సంవత్సరం వెళ్ళి యాదవులు మా కులదైవం ఎవరు, మా వంశీయుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు, బలరాముడు అని చెప్పుకుంటాం గొప్ప. సో అసలైన వారసులు ఇవాళ పెద్ద ఎత్తున దక్షిణ భారతదేశంలో హనుమకొండ జిల్లాలో పెద్దగా జరుపుకోవడానికి ఒకటి మన సంస్కృతి గొల్ల కుర్మల సంస్కృతి తెలియజేయడానికి మీరందరం చూస్తున్నాం. ఇప్పుడంతా వెస్టర్న్ కల్చర్ అంతా డామినేట్ చేస్తాను. ఇక్కడ వెస్టర్న్ కల్చర్ కాకుండా మన